హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు ఆల్రెడీ నా థంబ్నెయిల్ చూసే ఉంటారు కదా. హెయిర్ గ్రోతింగ్, డాండ్రఫ్, అలాగే వైట్ హెయిర్ పోవాలి అనుకున్నా, లేదంటే హెయిర్ ఫాల్ అవుతున్నా సరే నేను చెప్పిన హోమ్ రెమెడీ మీరు ఖచ్చితంగా ట్రై చేసినట్లు అయితే తప్పకుండా మీరు ఫేస్ చేస్తున్న హెయిర్ ప్రాబ్లమ్స్ అన్నిటి నుంచి బయటపడవచ్చు. చూసారు కదా ఈ హెయిర్ ఎంత సిల్కీగా, ఎంత టిక్గా, ఎంత స్మూత్గా, ఎంత బ్లాక్ అండ్ షైనీగా ఉందో. మీకు కూడా ఇలాంటి హెయిర్ కావాలి అనుకుంటున్నా, లేదంటే ఇంత స్మూత్గా హెయిర్ ఫాల్ అవ్వకుండా, డాండ్రఫ్ లేకుండా అవ్వాలి అనుకుంటే నా టిప్ని ఖచ్చితంగా మీరు ట్రై చేయాల్సిందే. సో ఇంకా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. దానివల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఇంకెందుకు ఆలస్యం, తయారు చేసే విధానం చూసేద్దాం రండి. కరివేపాకు, మందార ఆకులు, మీ దగ్గర మందార పువ్వులు ఉన్నా సరే మీరు కలుపుకోవచ్చు. మాకు అవైలబిలిటీ లేదు కాబట్టి మేము మందార ఆకులు యూజ్ చేస్తున్నాను. అలాగే ఇవి తమలపాకులు, ఇది ఉల్లిపాయలు. ఒకవేళ మీకు ఉల్లిపాయలు వేసుకోవచ్చు. అలాగే మీకు ఉల్లిపాయ ఇది నల్ల అని చెప్పేసి ఉంటుంది, అదేవైనా వేసుకోవచ్చు. ఇది గోరింటాకు, అలాగే కలబంద. ఈ కలబందని అలోవేరా అంటారండి. ఈ అలోవేరాని మనం గుజ్జు తీయాలి, ఈ లోపల ఉండే గుజ్జు మొత్తం తీయాలి. తీసి మనం కలుపుకోవాలి. మెంతులు, ఉసిరి పొడి, కొబ్బరి నూనె, అలాగే ఆవదం. ఈ ఉసిరి పొడి అలాగే సీకాకాయ పొడి కూడా మీకు అవైలబిలిటీగా ఉంటే మీరు వేసుకోవచ్చు. మా దగ్గర అయితే అవైలబిలిటీ లేదని చెప్పేసి దాన్ని స్కిప్ చేసాము. మీరైతే స్కిప్ చేయకండి. ఒకవేళ అవైలబుల్గా ఉంటే మీరు ఖచ్చితంగా వేసుకోండి. అండ్ ఈ మందార ఆకులు ప్లేస్లో మీరు మందార పువ్వులు కూడా వేసుకోవచ్చు అండ్ ఆకులు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ అలోవేరాని 2 ముక్కలుగా చేసి దానికి ఉన్న జెల్ మొత్తం ఈ విధంగా తీసేద్దాము. ఇప్పుడు ఉల్లిపాయ పేస్ట్ చేసుకుందాము. ఒకవేళ మీకు ఉల్లి నల్ల విత్తనాలు దొరికి ఉంటే, మీ దగ్గర అవైలబిలిటీగా ఉంటే మీరు దాన్ని కూడా యూజ్ చేయొచ్చు. నేనైతే ఉల్లి విత్తనాలు లేవు కాబట్టి ఉల్లిపాయ రసము అనేది ఉల్లిపాయ పేస్ట్ వేసుకుంటున్నాను. నేను 1/2 కిలో ఆయిల్ తీసుకుంటున్నాను, కొబ్బరి నూనె. మీరు ఇంట్లో ఏది యూజ్ చేస్తారో ఆయిలే తీసుకోండి. మీరు ఇంట్లో ఏ ఆయిల్ అయితే తీసుకుంటారో కొబ్బరి నూనె తలకి మీరు ఏదైతే యూజ్ చేస్తారో అదే యూజ్ చేయండి. 1/2 కిలో ఆవదం తీసుకున్నాను. కొబ్బరి నూనె ఎక్కువ క్వాంటిటీ ఉండాలన్నమాట. ఆవదం ఏంటంటే మనకి చల్లదనము, అలాగే మనకి హెయిర్ గ్రోతింగ్కి కానీ థిక్నెస్కి కానీ పనికొస్తుంది. మన పిల్లలకి చాలా వరకు ఆవదం అనేది రాస్తాం కదా, అలాగా. నేను మెంతులు వేస్తున్నాను. అలాగే కలబంద గుజ్జు, ఇందాక మనం తీసుకున్న వంటి కలబంద గుజ్జు, ఉల్లిపాయ పేస్ట్, కరివేపాకు వేస్తున్నాను. మనం ప్రతిదీ శుభ్రంగా కడుక్కోవాలండి. శుభ్రంగా కడుక్కొని ఆ తర్వాత వేసినట్లయితేనే బాగుంటుంది. తర్వాత గోరింటాకు, తమలపాకుని తీసుకుంటున్నాను. మీరు తమలపాకు ఇలాగా వేయకూడదండి. మీరు చక్కగా ఇలా మడత వేసి మీరు ముందుగానే కట్ చేసి పెట్టుకోండి. ఇలా చిన్న చిన్నగా కోసుకోవాలి. తర్వాత మందార పువ్వులు ఉంటే పువ్వులు ఖచ్చితంగా వేసుకోండి. నేను మందారపు ఆకులు వేస్తున్నాను. అండ్ ఉసిరి పొడి అండి, ఉసిరి పొడిని నేను వేస్తున్నాను.
మీ దగ్గర సీకాకాయ పొడి ఉంటే, మీకు అవైలబుల్గా ఉంటే మీరు ఖచ్చితంగా సీకాకాయ పొడి కూడా వేసుకోవాలి. ఇక్కడ నేను హాఫ్ వరకు అయితే వేస్తున్నాను. ఒకసారి కలుపుదాం. చూస్తున్నారు కదా కలర్ ఏ విధంగా మారిందో అనేది. ఇవి అన్నీ నల్లగా బొగ్గులాగా అయిపోవాలండి, చాలా మాడిపోవాలన్నమాట. అప్పుడే ఈ మొత్తం ఇంగ్రీడియంట్స్ అందులో ఇంకినట్టు ఆయిల్లో. ఇది కలిపినాక మొత్తం మరగాలండి బాగా. మూత అయితే పెట్టకూడదు, బాగా మాడిపోవాలి. ఈ మొత్తం ఈ విధంగా మొత్తం పేర్చుకొని, చూసారు కదా ఆయిల్ ఏ విధంగా వస్తుందో. సో ఇది కాస్త మొత్తం మాడిపోవాలి. చూసారు కదా ఈ విధంగా అయితే మరుగుద్ది. మొత్తం ఇంగ్రీడియంట్స్ అంతా మరుగుతుందన్నమాట. ఇది కాగుతున్నప్పుడు మంచి కమ్మటి వాసన వస్తుంది. ఈ ఆకులు అనేది మొత్తం నల్ల బొగ్గులాగా తయారవ్వాలి. అప్పుడే ఈ మొత్తానికి మీకు మొత్తం ఇంకుతున్నాయి ఈ ఆయిల్లో అని అర్థం. చూసారు కదా ఎలా పొంగుతుందో నూనె. కమ్మటి స్మెల్ అయితే వస్తుంది. ఇది చాలా మటుకు వాసన నచ్చిద్ది. కొంతమందికి అయితే కొంతమందికి నచ్చకపోవచ్చు, కానీ ఈ స్మెల్ చాలా బాగుంటుంది. చూసారు కదా ఈ విధంగా నల్ల బొగ్గులా తయారవ్వాలి. మనం వేసిన ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్స్ కూడా ఈ విధంగా చూసారు కదా నల్ల బొగ్గులా తయారవ్వాలన్నమాట. అప్పుడే మన ఆయిల్లోకి ఈ మొత్తం ఇంకిందని అర్థం. సో బాగా పొగొచ్చేస్తుంది. ఈ విధంగా నల్ల బొగ్గులా తయారైతే మీరు ఇంకా కట్టేసుకోవచ్చు. చూసారు కదా ఆయిల్ ఏ విధంగా ఉందో ఇప్పుడు బ్రౌన్ కలర్లో అండ్ డార్క్ బ్రౌన్. చూడండి ఈ మనకి రసం అనేది చూస్తున్నారు కదా ఇక్కడ ఈ కలర్ సారా మనకి పేసిన సార మొత్తం దిగిందన్నమాట. సో ఇప్పుడు కట్టేసుకోవచ్చు. మనం చల్లారి పెట్టుకుందాము. బాగా చల్లారినాక ఈ విధంగా వడగట్టాలి. ఒకవేళ మీకు వడగట్టేది లేకపోతే మీరు ఒక కాటన్ క్లాత్లో కానీ సిల్క్ క్లాత్లో కానీ తీసుకొని ఈ విధంగా మొత్తం ప్యూరీ అంతా ఆ క్లాత్లో వేసి ఈ విధంగా పిండాలి. మీరు రెగ్యులర్గా హెయిర్ ఆయిల్ ఎలా అప్లై చేస్తారో ఆ విధంగానే అప్లై చేసుకోవచ్చు. అండ్ మీకు ఈ టిప్ నచ్చినట్లయితే ఖచ్చితంగా ట్రై చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. టేక్ కేర్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.